బ్రేకింగ్ న్యూస్. తుని ఘటనలో నమోదైన కేసును తిరగతోడే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచన లేదని స్పష్టం చేసింది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచన విరమించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏ స్థాయిలో ఆమోదంతో ఈ ఫైల్ నడిచిందనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు అధికారులు గుర్తించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని అధికారులను ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాలతో కొద్దిసేపట్లో జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. తుని ట్రైన్ కేసు కి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. తుని ఘటన కేసులో తిరుగుతోనే ఉద్దేశం లేదంటూ కూడా ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. అయితే తుని కేసు తిరుగుతోనే ఉద్దేశం లేదనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కి వెళ్లే ఆలోచన లేదంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి సున్నితమైన అలాంటి అంశాలపై అలసత్వం జరిగే చర్యలను ఉపేక్షించడం లేదంటూ కూడా అధికారులకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో తుని ఘటన 2014-19 మధ్య గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న టైంలో చోటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కాపు రిజర్వేషన్ కోసం చాలా మంది కూడా ఆందోళనకు దిగారు. ఈ కేసుకు సంబంధించి మరోసారి ఈ కేసును అప్పీలుకు వెళ్ళకూడదంటూ దానిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీలు ఆలోచన విరమించుకోవాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రభుత్వం పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఏ స్థాయిలో ఆమోదంలో ఈ ఫైల్ నడిపించాలన్న అంశంపై కూడా ప్రభుత్వం ఆరా తీయడం జరిగింది. అయితే కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డిజిటల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెల్లడించినట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వం ఉపేక్షించేది లేదంటూ కూడా అధికారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాలతో కొద్దిసేపట్లో జీవోను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం వెలువరించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైతే తుని ఘటన అప్పట్లోని ఘటన తర్వాత అప్పటి ప్రభుత్వంపై చాలా విమర్శలు వచ్చాయి. చాలా సున్నితమైన అంశం ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరోసారి బయటకు తీయడం ద్వారా విమర్శలు వస్తాయి. ఇలాంటి అంశాలకు సంబంధించి కూడా అధికారులు ఎక్కడ ముందుకు వెళ్ళకూడదంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఇలాంటి ఘటనలు ఏదైతే తుది ఇలాంటి ఘటనలు మరోసారి బయటకు తీయకుండా ఈ కేసును పూర్తి స్థాయిలో బయటకు తీయకుండా నిర్ణయాన్ని విమర్శించుకోవాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరి కాసేపట్లో దీని మీద జీవో వెలువడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.